ఈ రోజు సాయంత్రం దర్శి నగర పంచాయతీలోని కుచ్చేట్ రోడ్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేశారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 5 ఏళ్ల పాలనలో మద్యం తాగే వారి సంఖ్య పెరిగిందే తప్ప తగ్గింది లేదన్నారు. కల్తీ మద్యం తాగడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది అనారోగ్య పాలయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మాడపాకుల సీను, బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు చర్యలు చేపట్టారు. అందులో ప్రముఖ నాయకులు మద్యం తయారీలో ఆరితేరి తయారీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలను మోసం చేసి మద్య నిషేధం అనే మాట తప్పిన వీళ్ళకి అంతా మహిళా శక్తి ఏకమై రేపు సమాధానం చెప్తారు. రహదారులు, ఆర్ఎండ్బి రహదారుల దగ్గర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అది ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వం నడుచుకుంటుంది. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం భవిష్యత్తు బాగుపడుతుంది.